ಇಲ್ಲಿಗೆ ಬಂದರೆ ಪಕ್ಕದ ಊರಿನಲ್ಲಿರುವ ದೊಡ್ಡಪ್ಪನ ಮನೆಗೆ ಬದಂತೆ ಸಂತೋಷವಾಗುತ್ತಿದೆ. ಹಿರಿಯರಾದ ದೇವೇಗೌಡ ಅವರ ಮೊಮ್ಮಗ, ನನ್ನ ಮಿತ್ರ, ಈ ರಾಜ್ಯದ ಮುಖ್ಯಮಂತ್ರಿ ಕುಮಾರಸ್ವಾಮಿ ಮಗ, ನಮ್ಮೆಲ್ಲರ ಜಾಗ್ವಾರ್ ನಿಖಿಲ್ಗೋಸ್ಕರ ನಾನು ಇಲ್ಲಿಗೆ ಬಂದಿದ್ದೇನೆ. ಮಂಡ್ಯದ ಗಾಳಿಯಲ್ಲೊಂದು ಸೆಳೆತವಿದೆ. ಈ ಭೂಮಿಯ ಶಕ್ತಿಯೇ ಹೋಗಿದೆ. ನಾನು ಈ ಹಿಂದೆ ಒಂದು ತಿಂಗಳ ಕಾಲ ಪಟ್ಟ ಕಷ್ಟಗಳೆಲ್ಲ ಇಲ್ಲಿಗೆ ಬಂದ ಕ್ಷಣದಿಂದಲೇ ಮಾಯವಾದಂತಾಗಿದೆ. ತೆಲುಗು ಕನ್ನಡ ಜನರ ಮಧ್ಯೆ ಅನ್ಯೋನ್ಯವಾದ ಸಹೋದರತ್ವದ ಬಾಂಧವ್ಯವಿದೆ. ಸಾಕಷ್ಟು ತೆಲುಗು ನಿವಾಸಿಗಳು ಕರುನಾಡ ಭೂಮಿಯಲ್ಲಿ ನೆಲೆ ನಿಂತಿದ್ದಾರೆ. ಕನ್ನಡ ನೆಲದ ಸಂಸ್ಕೃತಿಯೊಂದಿಗೆ ಅವರೆಲ್ಲ ಬೆಸೆದು ಹೋಗಿದ್ದಾರೆ. ನಮ್ಮ ನಾಯಕ NTR ಅವರಿಗೆ ಕನ್ನಡ ಕಂಠೀರವ ಡಾಕ್ಟರ್ ರಾಜಕುಮಾರ್ ಅಂದರೆ ಅಪಾರ ಪ್ರೀತಿ. ಬೆಂಗಳೂರು ಮತ್ತು ಮೈಸೂರು ಅಂದರೆ ತೆಲುಗು ಜನತೆಗೂ ಅಪಾರ ಪ್ರೀತಿ. ಸರ್ ಮೋಕ್ಷಗುಂಡಂ ವಿಶ್ವೇಶ್ವರಯ್ಯ ಅವರಿಂದ ಈ ನಾಡಿಗೆ KRS ಡ್ಯಾಮ್ ಬಂದಿದೆ. ಅವರು ನಮ್ಮವರೇ. ಮಂಡ್ಯ ಭೂಮಿ ಕರ್ನಾಟಕ ಜನತೆಗೆ ಅನ್ನದಾತ ಇದ್ದಂಗೆ. ಕೃಷಿ ಸಂಪತ್ತಿನಿಂದ ಕೂಡಿರುವ ಮನ್ಯದ ಬಗ್ಗೆ ತಿಳಿದು ನಾಮ ಸಂತೋಷಪಟ್ಟೆ. ಒಂದು ಕಾಲದಲ್ಲಿ ಇಲ್ಲಿನ ಕೃಷಿ ಭೂಮಿ ಬರಡಾಗಿತ್ತು. ಆದರೆ ಕಾವೇರಿ ನೀರಿನಿಂದ ಈ ಪ್ರಾಂತ್ಯವೆಲ್ಲ ಹಸಿರು ನೆಲವಾಗಿ ಮಾರ್ಪಟ್ಟಿತ್ತು. ಬ್ಯೂಟಿಫುಲ್ ಲ್ಯಾಂಡ್, ಎಕ್ಸಲೆಂಟ್ ಲ್ಯಾಂಡ್ and also excellent language. I am very happy to be with you all here today. You are all aware this is very important occasion, very important election for the nation, not for Mandya, not for Karnataka. It is I am appealing all of you in Karnataka. You have to vote for JDS and Congress candidates. తెలుగు ఫాలో అవుతారా చాలా మంది? చాలా సంతోషం. ఇంగ్లీష్ కంటే మీరు తెలుగు మాట్లాడమంటే ఇంకొంచెం ఎక్కువగా మాట్లాడచ్చు. ఇంగ్లీష్ అండ్ తెలుగు కూడా మాట్లాడచ్చు. చాలా సంతోషంగా ఉంది. ఈరోజు నేను ఇక్కడికి వచ్చి మీ అందరినీ ఎందుకు రేపు రాబోయే ఎన్నికల్లో JDS అభ్యర్థుల్ని అదే మరి కాంగ్రెస్ అభ్యర్థులు గెలిపించాలను మిమ్మల్ని కోరడానికి వచ్చాను. ఈరోజు మంచి వాతావరణం చూస్తున్నా, చాలా ఉత్సాహంగా ఉన్నారు. నాకు ఏ మాత్రం అనుమానం లేదు, రాబోయే ఎన్నికల్లో మోడీ చిత్తుగా ఓడిపోవడం ఖాయం. గుజరాత్కి తిరుగు ప్రయాణం చేయడం ఖాయం. ఈరోజు మీరందరూ ఒకసారి చూస్తే కుమారస్వామి గారు, దేవేగౌడ గారిని ఒక్కసారి మీరు ఆలోచించాల్సిన అవసరం ఉంది. దక్షిణ భారతదేశానికే పెద్ద దిక్కు దేవేగౌడ గారు అని చెప్పి కూడా నేను మీ అందరికీ విజ్ఞప్తి చేస్తున్నా. ఈరోజు మీరు చూస్తే 1995లో
ఆ రోజు ఆయన నాయకత్వం కింద పనిచేసే అవకాశం నాకు వచ్చింది. ఆయన యునైటెడ్ ఫ్రంట్ చైర్మన్ గా, నేను కన్వీనర్ గా ఉండి ఆ రోజు కర్ణాటక ముఖ్యమంత్రిగా త్యాగం చేసి దేశం కోసం ప్రధానమంత్రిగా ఒప్పుకున్న ఏకైక అభ్యర్థి దేవేగౌడ గారు అని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. మేమందరం ఆలోచించాం. ఆ రోజు కూడా బీజేపీ రాకుండా ఉండాలి, బీజేపీ రాకుండా ఉండాలంటే ఎవరైతే సరైన అభ్యర్థి అనుకున్నప్పుడు ఒక్క దేవేగౌడ గారు తప్ప ఎవరూ లేరనే ఉద్దేశంతో మేమందరం ప్రపోజ్ చేసి ఆయన ఒప్పుకొని ప్రధానమంత్రిగా ఉన్నారు. ప్రధానమంత్రి పదవికి వన్ని తెచ్చిన వ్యక్తి మన ప్రియతమ నాయకులు దేవేగౌడ గారు అని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. ఒక రైతు బిడ్డ 24 గంటలు రైతులకు ఏదో చేయాలని తపన. మోక్షగుండం విశ్వేశ్వరయ్య గారి తర్వాత కర్ణాటకకు ఇరిగేషన్ లో ఎనలేని సేవలు అందించిన ఏకైక వ్యక్తి దేవేగౌడ గారు అని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నాను. ఆయన నాయకత్వంలో పనిచేయడం మా అదృష్టం. ఇప్పుడు కూడా మీరు ఒకసారి చూస్తే జాతీయ స్థాయిలో మేము రాజకీయంగా ఆలోచించడం లేదు, ఈ దేశం కోసం ఆలోచిస్తున్నాం. ప్రజాస్వామ్యం మనుగడ సాధించాలంటే మళ్ళీ ఈ యొక్క మోడీ ఇంటికి పోవాల్సిన అవసరం ఉంది. ఈ రోజు మీరు ఒకసారి చూస్తే ఢిల్లీలో చాలా దారుణమైన పరిస్థితులు, 1-2 కాదు. ఈ రోజు మీరు ఒకసారి ఆలోచించినప్పుడు డిమానిటైజేషన్ తీసుకొచ్చారు. నేను అడుగుతున్నా, ఎవరికైనా ₹1 ఈ డిమానిటైజేషన్ లో ఉపయోగపడిందా అని మిమ్మల్ని అడుగుతున్నా. గట్టిగా చెప్పండి. ఈ డిమానిటైజేషన్ ఒక పిచ్చి తుగ్లక్ చర్య తప్ప దీనివల్ల ఎవ్వరికీ లాభం రాలేదని మరొకసారి మీ అందరికీ విజ్ఞప్తి చేస్తున్నా. 3 లక్షల కోట్ల రూపాయలు ఇందులో అవినీతి జరిగే పరిస్థితి వచ్చింది. ఇంకో పక్కన వ్యవసాయం పూర్తిగా నిర్వీర్యమైపోయింది, వ్యవసాయం పూర్తిగా దెబ్బతినింది. ఈ రోజు వ్యవసాయ అభివృద్ధి 1.9% వచ్చే పరిస్థితి వచ్చిందంటే వీళ్ళు చెప్పే మాటలు చేసే పనులకు పొంతనే లేకుండా పోయింది. ఇది చాలా దారుణం అని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. ఇంకో పక్క ఆర్థిక వ్యవస్థ చిన్న భిన్నమైంది, ఉద్యోగాలు పూర్తిగా పోయినాయి. 40 సంవత్సరాల్లో ఎప్పుడు కూడా దెబ్బతినకుండా చాలా పెద్ద ఎత్తున పోయే పరిస్థితి వచ్చింది. ఇంకో పక్కన అందరినీ విమర్శిస్తున్నారు ప్రధానమంత్రి గారు. నేను అడుగుతున్నా, ఈ సభ ద్వారా ₹500, ₹1000 డిమానిటైజేషన్ చేసి ఎందుకు ₹2000 ఇచ్చారో సమాధానం చెప్పమని ఈ ప్రధానమంత్రి నిలదీస్తున్నానని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. ఈ ₹2000 వల్ల రాజకీయాల్లో అవినీతి పెరిగిపోయింది. బీజేపీ పార్టీ పెద్ద ఎత్తున డబ్బులు తీసుకొచ్చి డబ్బులు పంచి తద్వారా ఓట్లు సంపాదించాలని తిరిగి ప్రతిపక్షాలను విమర్శిస్తున్నారు. ఈ దేశంలో అవినీతి పార్టీ బీజేపీ పార్టీ. నరేంద్ర మోడీ, అమిత్ షాని అందరికంటే ఎక్కువ అవినీతి పనులని మరొకసారి ఈ మీటింగ్ ద్వారా హెచ్చరిస్తున్నారని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. ఈరోజు మనవల్ని విమర్శిస్తున్నారు. ఎక్కడ పోయినా ఈ నరేంద్ర మోడీ గారు ఎదురు దాడి బాగా అలవాటు అయింది. ఇక్కడికి వస్తే కుమారస్వామి గారిని విమర్శిస్తారు, ఆంధ్రాకు వస్తే నన్ను విమర్శిస్తారు, ఇంకొక రాష్ట్రానికి వెస్ట్ బెంగాల్ పోతే మమతాని విమర్శిస్తారు. కానీ వీళ్ళ పరిస్థితి చూసి చాలా నీచాతి నిజంగా ఎక్కడ చూసినా అవినీతికి మారు పేరుగా ఈరోజు బీజేపీ తయారైంది. దానికి కారణం అమిత్ షా, నరేంద్ర మోడీ ద్వయం అని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. మొన్నే రాఫెల్ చూశాం. నేను అడుగుతున్నా, దేశ రక్షణలో కూడా రాజీ పడింది మీరు తప్ప ఇంకొకరు కాదని చెప్పి కూడా హెచ్చరిస్తున్నా. ఈరోజు ప్రజాస్వామ్య వ్యవస్థలు ఉన్నాయి, సిబిఐ ఉంది, నిర్వీర్యమైపోయింది. ఇన్కమ్ ట్యాక్స్ ఉంది, మా మీద దాడులు చేస్తున్నారు. మీరు ఒకసారి చూస్తే కుమారస్వామి గారు ఇక్కడ తెలుగుదేశం ఆంధ్రప్రదేశ్ లో, కాంగ్రెస్ పార్టీ వివిధ రాష్ట్రాల్లో దాడులు ముమ్మరం చేశారు. ఐఎమ్ ఛాలెంజింగ్ నరేంద్ర మోడీ, యు ఆర్ మిస్యూజింగ్ ఐటీ,
You are misusing ED. You are misusing CBI. All democratic institutions you are misusing. Same thing tomorrow you are going to face. This is what I am warning Narendra Modi and BJP leaders. That is what I am telling to them. And at the same time, recent times, in Karnataka, in West Bengal, in Andhra Pradesh, so many IT raids and also ED raids. Yesterday I met Election Commission. All of you are here. I want to tell you one thing. This Election Commission is working under the guidance of Narendra Modi and also BJP. This is very dangerous trend. There is no independent activity of all the constitutional organizations. We are all together to fight against EVMs. All people are here in Karnataka. You have to understand one thing. Karnataka is very strong in information technology. It is very strong globally also. Anybody will talk information technology, they will refer only Karnataka. That is the strength of Bangalore on information technology. And at the same time, as on today, EVMs are vulnerable. That's why all of us fought for VVPAT. With all our efforts, now there is a ballot box. VVPAT is there. As soon as you press EVM, automatically that ballot paper will come. We will see in the screen. Finally, it will go to ballot box. Yesterday, what I demanded, EVM we are counting. In the ballot box, there are paper ballot bills. They have to count it. They are not accepting. Why they are not accepting? Even in Supreme Court, they have referred like this. You have to understand all people here. ఒకే ఒక విషయం నేను మీ అందరికి తెలియజేస్తున్నా. ఈరోజు వీవీప్యాట్ల మేమే పోరాడాం. వీవీప్యాట్ తెప్పించాం. దానివల్ల ట్రాన్స్పరెన్సీ పెరుగుతుందని సుప్రీంకోర్టు నిర్ణయం చేసి 2013లో 2019కి ఈ రోజు మనకందరికి కూడా వీవీప్యాట్ వచ్చింది. ఎప్పుడైతే మీరు ఈవీఎం మెషిన్ లో బ్రష్ చేస్తారో అందులో నుంచి నేరుగా వీవీప్యాట్ లో మీ ఓటు ఎవరికి ఇస్తారో పైన పేరు కిందన సింబల్ వచ్చి అది మళ్ళీ మీ బ్యాలెట్ బాక్స్ లో పడుతుంది. వాట్ వీఆర్ డిమాండింగ్ టుడే, ఆఫ్టర్ ఈవీఎం కౌంటింగ్ they have to count 50% of ballot papers which are all in the ballot box. They are not accepting. Recently Supreme Court ordered only 5 booths in each assembly segment. That is not sufficient. We are all suspecting the government of India and also election commission are playing some fraud in VVPAT. Yesterday, all political parties, including JDS, Congress, we all decided to fight in the court of people. Ultimately, we are going to again Supreme Court for counting at least 50% of VVPATs. This is our demand. I am very happy you have to support all these things. Under Narendra Modi, I am asking some of the questions to Narendra Modi. You will be shocked to see how India has changed in the last 5 years. India is now suffering from highest unemployment rate in the last 45 years. This is not my data, NSSO data. Second one, all top 10 most polluted cities in the world are now in India. This is WHO data. Number of Indian soldiers martyred is higher in 30 years now. That is Washington Post report. India now has highest income inequality in last 80 years. Credit Suisse report. India has become world's worst country for women safety. This is Thomas Written report. Even Kashmir youth joining military is highest in the last 10 years. Indian Army data. Indian farmers suffered
worst price crash in 18 years. This is WPI data. And also highest ever cow-related violence and mob lynching on record after Modi became Prime Minister. This is India's spend data. India is now worst, second most unequal country, Global Wealth Report. India rupee is now Asia's worst performing currency, market data. India has become world's third worst country in environment protection, EPI 2018 data. First time in history of India, foreign funding and corruption is legalized, Finance Bill 2017. Our current Prime Minister is the least accountable Prime Minister for the last 70 years. Modi is talking all these things. Never he addressed one press conference. I am asking Prime Minister, I am here, Kumar Swamy is here, we are addressing so many press conferences, but Narendra Modi never addressed even one press conference. So, ఈ రోజు మిమ్మల్ని అందరినీ చూస్తున్నాం. ఈ దేశాన్ని భ్రష్టు పట్టించిన వ్యక్తి నరేంద్ర మోడీ గారు. నరేంద్ర మోడీ గారు చెప్పేది నేనే తప్ప ఎవరు లేరంటున్నారు. నేను సవాల్ విసురుతున్నా, ఎవరైనా సరే ఈ దేశంలో మీకంటే బాగా పరిపాలించే శక్తి ఉంది. అది నిరూపించిన సందర్భాలు ఉన్నాయి, భవిష్యత్తులో నిరూపిస్తామని మరొకసారి సవాల్ విసురుతున్నాం. కుమారస్వామి గారికి ఉన్నారు, ఒక మంచి పరిపాలన ఇస్తున్నారు, ఒక విజన్ ఉండే లీడర్. అదే మరి దేవేగౌడ గారు ప్రధానమంత్రిగా బ్రహ్మాండంగా పనిచేశారు. అదే సమయంలో ఇక్కడికి వచ్చినప్పుడు కుమారస్వామి గారి అబ్బాయి ఇక్కడ నిఖిల్ పోటీ చేస్తున్నాడు. యువత అవసరం ఈ దేశానికి, యువత ముందుకు రావాలి. అలాంటి యువతను ప్రోత్సహించాల్సిన అవసరం ఉంది. అవతల అభ్యర్థి ఎవరు పోటీ చేస్తున్నారో మీరే చూస్తున్నారు. మొన్నటి వరకు కాంగ్రెస్ లో ఉండి సీటు రాకపోతే ఈ రోజు పోటీ చేస్తూ బయట నుంచి బీజేపీ సపోర్ట్ చేసే పరిస్థితి వచ్చింది. నేను అడుగుతున్నా, బీజేపీ పోటీ చేయలేకుండా దొడ్డిదారిన సపోర్ట్ చేస్తున్నారు తప్ప ఇంకోటి కానే కాదని ఇక్కడ ఓటర్స్ అందరికీ విజ్ఞప్తి చేస్తున్నా. ఈ సమయంలో మీరందరూ ఆలోచించాల్సిన అవసరం ఉంది. ఐఎమ్ రిక్వెస్టింగ్ ఆల్ ఆఫ్ యూ, 2019 election is very, very important election. If we lose the battle in 2019, Narendra Modi is going to, tomorrow he is not going to conduct elections also. That is very dangerous for democracy, is in danger. We are all joined together on democratic compulsion. Today you have seen CBI, ED, income tax, RBI, ultimately ECI, all institutions are misused by Modi and also Amit Shah. This is the biggest danger for democracy. In Andhra Pradesh, you have seen recent times how they behaved. Even special status and also provisions in the Bifurcation Act, they didn't implement. That is the biggest challenge. So what I want to request in people like you, I am asking, for the last 5 years, Narendra Modi has done anything for Karnataka? I am asking all of you, we are paying taxes. Nothing has been done for our states. Even for Andhra Pradesh, same thing. Even for South India, same thing. And also so many parts of the country, we are having a problem. So I am appealing all of you. One thing is very clear. I am requesting you, after exercising your vote, you have to see the ballot paper in VVPAT. There you have to see your vote is casting accordingly or not, you have to see. And at the same time, after that 7 seconds, now they have changed different places, 3 seconds, 4 seconds also. That also you have to watch. We are doubting all these things. Ultimately, it has to cut
and go to ballot box. Till that time, you have to watch that vote. Otherwise, these people are capable to manipulate anything. Recent times, you have watched one thing, Rafale. On Rafale, they have filed an affidavit in the Supreme Court saying that Rafale report, CAG report has come to PAC. Then immediately Rahul Gandhi has challenged. PAC chairman is our opposition party leader. When it has come, we didn't see that report. That means in France, Accounts Committee, Public Accounts Committee, you have sent, not in India. Then they have realized the mistake. After judgment, again they have sent to the Supreme Court asking them to correct it. Even you have seen recent airstrikes in Kashmir, in Pakistan. What they told at that time, 350 militants were killed. Nobody was killed there. That is a blatant lie. We questioned that. Immediately they said we are all anti-nationals. I am asking recent time, Pakistan Prime Minister praised our Modi. Now I am asking who is an anti-national? Pakistan PM and Indian PM, you are all one. You are playing all dirty politics, but we are more patriotic compared to anybody in this country. That is our commitment. కాబట్టి ఇవన్నీ కూడా నేను మిమ్మల్ని ఒకటే కోరుతున్నా. ఈరోజు మన కర్ణాటకలో జేడీఎస్ కాంగ్రెస్ అభ్యర్థులందరూ గెలవాలి. అందరినీ గెలిపించే బాధ్యత మీరు అందరూ తీసుకోవాల్సిన అవసరం ఉంది. దేశంలో జరిగింది ఏమీ లేదు. ఒకప్పుడు కోయిలేషన్ గవర్నమెంట్స్ దేవేగౌడ గారి ఆధ్వర్యంలో, తర్వాత మన్మోహన్ సింగ్ గాని అన్ని గవర్నమెంట్ లో బెటర్ గా జరిగాయి. 2014లో మీరందరూ నమ్మారు. అబ్సల్యూట్ మెజారిటీ నరేంద్ర మోడీకి ఇచ్చారు. నరేంద్ర మోడీ మోసం చేశారు, దేశాన్ని మోసం చేశారు. గుజరాత్ మోడల్ ఆఫ్ డెవలప్మెంట్ అన్నారు. అసలు డెవలప్మెంట్ లేకుండా పోయే పరిస్థితి వచ్చింది. అందుకే నేను మిమ్మల్ని అందరినీ అపీల్ చేస్తున్నాను. నేను ఆల్ ది వే ఫ్రమ్ అమరావతి ఐ కేమ్ హియర్ ఓన్లీ టు రిక్వెస్ట్ ఆల్ ఆఫ్ యూ. లాస్ట్ టైం కూడా ఇదే మారిగా మోసం చేస్తే నేను బాలాజీ తిరుపతి నుంచి ఒక అప్పీల్ చేశాను. ప్రతి ఒక్కరూ బీజేపీకి వ్యతిరేకంగా ఓటేసి కర్ణాటకలో బీజేపీని చిత్తుగా ఓడించమని ఆ రోజు నేను ఒక అప్పీల్ ఇచ్చాను. మీరు బ్రహ్మాండంగా స్పందించారు. ఈ రోజు కూడా మళ్ళీ ఒక అప్పీల్ ఇస్తున్నాను. మొత్తం కర్ణాటక స్టేట్ అంతా కూడా మీరు ఆలోచించాల్సిన అవసరం ఉంది. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి కర్ణాటక రాష్ట్రానికి మంచి రిలేషన్స్ ఉన్నాయి. కలిసి పనిచేస్తాం, దేశం కోసం పనిచేస్తాం, ఈ రెండు రాష్ట్రాల అభివృద్ధి కోసం పనిచేస్తాం. అదే సందర్భంలో ఢిల్లీలో మనకంటూ ఏదైనా పనులు కావాలన్నా, ఈ రాష్ట్ర సమస్యల పరిష్కారం కావాలన్నా మన ఎంపీలు ఢిల్లీలో ఉండాల్సిన అవసరం ఉంది. అదే సమయంలో దేశాన్ని భ్రష్టు పట్టిస్తున్నటువంటి బీజేపీని చిత్తుగా ఓడించాల్సిన అవసరం ఉంది. ప్రధానమంత్రి చేతల ప్రధానమంత్రి కాదు, మాటల ప్రధానమంత్రి. మాటల్లో మాత్రం అన్ని చెప్తారు తప్ప ఎక్కడా ఏ పని కాలేదని చెప్పి మరొకసారి తెలియజేస్తున్నా. జీఎస్టీ తీసుకొచ్చారు, దేశం మొత్తం నష్టపోయింది. దాన్ని అమలు చేయలేకపోయారు. దానివల్ల చిన్న చిన్న వ్యాపారస్తులు పూర్తిగా దెబ్బతిన్నారు. ఇంకో పక్క దేశంలో నిరుద్యోగం విపరీతంగా పెరిగిపోయి యువత ఫ్రస్ట్రేషన్కి వచ్చే పరిస్థితికి వచ్చారు. రైతులకు రెండంకెల అభివృద్ధి అన్నారు. 5 ఏళ్లలో వారి ఆదాయాన్ని రెట్టింపు చేస్తామన్నారు. 20 ఏళ్లలో కూడా చేసే పరిస్థితులు లేరు. వారికంటే 10 నెలల కుమారస్వామి గవర్నమెంట్ బ్రహ్మాండంగా పనిచేస్తా ఉంది. ఆంధ్రప్రదేశ్ గవర్నమెంట్ బాగా పనిచేస్తామని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. ఈ సందర్భంలో మీరందరూ కూడా ఇటు ఇక్కడ కుమారస్వామి గారిని, ఇటు మమ్మల్ని అందరినీ కూడా ఆశీర్వదించాల్సిన అవసరం ఉంది. అందుకనే ఆల్ ది వే నేను ఇక్కడికి వచ్చాను. మరొక్కసారి మీ అందరికి అపీల్ చేస్తున్నా, కర్ణాటకలో ఉండే ప్రతి ఒక్కరు ఆలోచించాలి.
ఓటేసే ముందు ఆలోచించాలి. ఈ ప్రభుత్వం వల్ల నష్టపోయాం, ఏమీ జరగలేదు. ఈసారి నష్టపోతే మళ్ళీ 5 సంవత్సరాల తర్వాత మనం ఎత్తుక్కోవడానికి కూడా ఏమీ ఉండదు. ఆ విషయం మీరు గుర్తుపెట్టుకోవాల్సిన కోరుతూ నేనిచ్చే పిలుపు మీ అందరికీ, కర్ణాటక రాష్ట్రంలో బీజేపీని వారు బలపరిచిన అభ్యర్థులందరినీ చిత్తుగా ఓడించి జేడీఎస్ ని కాంగ్రెస్ ని గెలిపించవలసిందిగా నేను మిమ్మల్ని కోరుకుంటూ, ఇక్కడికి వచ్చినప్పుడు ఇక్కడ అభ్యర్థి నిఖిల్ని మంచి మెజార్టీతో గెలిపించమని మిమ్మల్ని అందరినీ ప్రార్థిస్తూ, అదే మరి కోరుకుంటూ, ఇప్పుడే కాదు దగ్గర 32 సంవత్సరాల నుంచి దేవేగౌడ గారితో కలిసి పనిచేస్తున్నాను. ఆ అనుభవం నాకుంది. ఆ అనుభవంతోనే మిమ్మల్ని అందరినీ కోరుతున్నా, ఇక్కడ అందరినీ గెలిపించి ఇక్కడ అభ్యర్థిని నిఖిల్ని మంచి మెజార్టీతో గెలిపించమని మరొక్కసారి మిమ్మల్ని అందరినీ కోరుకుంటూ ప్రార్థిస్తూ అందరికీ నమస్కారాలు. జై హింద్, జై జన్మభూమి. ఇప్పుడు మీరందరూ కూడా మన సీనియర్ నాయకుడు దేవేగౌడ గారికి, నేను దేవేగౌడ గారంటే జిందాబాద్ జిందాబాద్ అని గట్టిగా చెప్పాలి. దేవేగౌడ గారు, దేవేగౌడ గారు, దేవేగౌడ గారు. ఇప్పుడు కుమారస్వామి గారు, కుమారస్వామి గారు, కుమారస్వామి గారు, కుమారస్వామి గారు. జై కర్ణాటక అంటే జై జై కర్ణాటక, జై కర్ణాటక, జై కర్ణాటక, జై కర్ణాటక. ఇక్కడ నెంబర్ 1 సీరియల్ నెంబర్ నిఖిల్, అదే మరిగా బ్యూటిఫుల్ సింబల్ మహిళ, రైతు మహిళ నెత్తన పంట పెట్టుకొని ముందుకు పోతున్నారు. గట్టిగా చప్పట్లు కొట్టి మేమందరం సపోర్ట్ చేస్తామని గట్టిగా మనస్ఫూర్తిగా అభినందించాలి. గట్టిగా చప్పట్లు కొట్టాలి. గివ్ ఏ బిగ్ క్లాప్. థ్యాంక్ యూ వన్ అండ్ ఆల్. ಜೈ ಹಿಂದ್. ಇಂದು ಭಾರತ ದೇಶದ ಪ್ರಜಾಪ್ರಭುತ್ವ ಅತ್ಯಂತ ಆತಂಕದಲ್ಲಿದೆ.